హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం ఏదైతే ఫిబ్రవరి 2021లో ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాము. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇక్కడ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మరియు ఇండియా అనేసి 3 పార్ట్స్గా చేసి ఈ వీడియోలో పెట్టడం జరిగింది. ఈ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏపీపీఎస్సీకి సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక ప్రోత్సాహకాల కనిష్ట గరిష్ట పరిమితులు ఎంత? కనిష్టం 5 లక్షలు, గరిష్టం 20 లక్షలు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రైల్వే శాఖకి ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించారు? 4666 కోట్లు. శ్రీశైలం జలాశయాన్ని ఏ నది పైన నిర్మించారు? శ్రీశైలం ప్రాజెక్ట్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ నది మీద నిర్మించారు? కృష్ణానది. ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1981. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం 2017తో పోలిస్తే ఎంత శాతం పెరిగింది? 3.52%. జగజ్జీవన్ జ్యోతి పథకం కింద ఎస్సీ ఎస్టీల గృహ అవసరాల కోసం ఎన్ని యూనిట్ల ఉచిత విద్యుత్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తోంది? 200 యూనిట్లు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి. ఇవి 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. సో ఆన్సర్స్ కూడా నేను అప్పటివి పెడుతూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చే మంత్స్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్లో కూడా చాలా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఆ మార్పుల్ని మనం చెప్పుకుంటూ వద్దాం. అంటే ఇలా ఉండేవారు ఆ టైంకి, ఈ పర్సన్ ఉన్నారు, ఇలా చేశారు అనేసి ఇప్పుడు చెప్తున్నాము. నెక్స్ట్కి వచ్చేసరికి 2021 డిసెంబర్కి వచ్చేసరికి ఇవే క్వశ్చన్స్కి ఆన్సర్స్ మారుతాయి. 2022 ఫిబ్రవరికి వచ్చేసరికి ఇంకా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మారచ్చు. అలా మనం వెళ్ళే కొద్దీ ఈ చేంజ్ అయినటువంటి ఆన్సర్స్ గురించి కూడా చెప్దాం. ఇప్పుడైతే 2021 ఫిబ్రవరికి సంబంధించి అప్పుడు ఎవరు ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ నేను చెప్తున్నాను. క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కోసం తీసుకురాబోతున్న యాప్ పేరేమిటి? ఏపీ కాప్. రైతు సమస్యల పరిష్కారం కోసం జిల్లాకి ఒక రైతు భరోసా పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేస్తామని ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్. 15వ ఆర్థిక సంఘం అంచనాల మేరకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్థూల రాష్ట్ర ఉత్పత్తి వచ్చే 5 ఏళ్లలో ఎంత ఉండబోతోంది? 68,12,739 కోట్లు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో జరిగే అవకతవకలపై ఫిర్యాదు చేయటం కోసం ఇటీవల ఏ యాప్ని తీసుకొచ్చారు? ఈ వాచ్. 2019-20కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జీఎస్డిపి ఎంత? ఆంధ్రప్రదేశ్ జీఎస్డిపి 9,72,782 కోట్లు. తెలంగాణకు వచ్చేసి 9,69,604 కోట్లు. భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద 2016-17 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపులు ఎంత? 437 కోట్లు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు? విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? 1971వ సంవత్సరం జనవరి 20వ తేదీన ఇందిరాగాంధీ చేతుల మీదుగా విశాఖ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకి ఉచిత విద్యుత్ని అందించటం కోసం ఏ పథకం కింద శాశ్వత ప్రాతిపదికన ఉచిత విద్యుత్ని అందించటానికి సన్నాహాలు చేస్తోంది? వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం. కృష్ణా జలాల పంపకం మీద బచావత్ ట్రిబ్యునల్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది? ఏ రాష్ట్రాల మధ్య వివాదాల్ని ఈ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది? బచావత్ ట్రిబ్యునల్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1969వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన. ఇది ఏ రాష్ట్రాల మధ్య వివాదాన్ని ఈ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్. వీటి మధ్య ఏవైతే వివాదాలు ఉంటాయో వాటిని ఈ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. కేంద్ర జల సంఘం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 2017-18 ధరల ప్రకారం అంచనా వ్యయం ఎన్ని కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది? 55,656.87 కోట్లు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఎంత? కనిష్టం 5 లక్షలు, గరిష్టం 20 లక్షలు. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2019-20 కింద రూపొందించిన సిస్టమేటిక్, ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ ర్యాంకుల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆంధ్రప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారిగా నోటాని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 2021వ సంవత్సరం పంచాయతీ ఎన్నికల్లో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం ఎంత? వాలంటీర్ వ్యవస్థని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం ఎంత? 5,000 రూపాయలు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2019 అక్టోబర్ 2వ తేదీన. మన దేశంలో విద్యుత్ సంస్కరణల అమలులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వార్తల్లో ఉన్న కొటియా పల్లెలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఏ జిల్లా? విజయనగరం. స్మార్ట్ సిటీస్ మిషన్ ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని సిటీలు ఎంపికయ్యాయి? 2015వ సంవత్సరంలో స్మార్ట్ సిటీస్ మిషన్ ని తీసుకురావటం జరిగింది. ఇందులో ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 ఎంపికయ్యాయి. ఒక పనికి సంబంధించిన పాలనా ఉత్తర్వులు, సాంకేతికత అనుమతుల నుంచి అది పూర్తయ్యే వరకు బిల్లుల చెల్లింపులో పారదర్శకత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధానాన్ని అమల్లోకి తెచ్చింది? ఈ M-Book అనేటటువంటి విధానం. స్పిల్వే అంటే ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదాని ఇచ్చారు? 2004వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద ఈ ప్రాజెక్ట్కి జాతీయ హోదాని ఇవ్వటం జరిగింది. జాతీయ స్థాయిలో స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఆన్ ఈ గవర్నెన్స్ 2020 అవార్డు ఎవరికి దక్కింది? ఏపీ పశు సంవర్ధక శాఖ. ప్రైవేట్ వర్సిటీల చట్టం 2006కు తీసుకురాబోతున్న సవరణల ప్రకారం ఇప్పుడున్న కాలేజీలని ప్రైవేట్ వర్సిటీలుగా మార్చడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? ఏం అర్హతలు కావాలి? ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యా సంస్థలతో జాయింట్ సర్టిఫికేషన్ ని కలిగి ఉండాలి. 5 ఏళ్ల పాటు ఇలా కొనసాగాలి. అప్పుడే వాటికి ప్రైవేట్ వర్సిటీలుగా అనుమతిని ఇస్తారు. స్కోచ్ గ్రూప్ అందజేసే సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఎంత శాతం ప్రైవేటీకరణను చేయబోతున్నారు? 100%. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఇటీవల స్వర్ణిం విజయ్ వర్ష్ కార్యక్రమం జరిగింది? చిత్తూరు జిల్లా తిరుపతిలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కో వస్త్ర విక్రయ కేంద్రాల్ని ఎన్ని బస్టాండ్లలో ఏర్పాటు చేయబోతున్నారు? 15 బస్టాండ్లలో. టెలికాం నియంత్రణ సంస్థ గణాంకాల ప్రకారం వినియోగంలో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ల పరంగా ఏ రాష్ట్ర టెలికాం సర్కిల్ మొదటి స్థానంలో ఉంది? మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. రెండవ స్థానంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న వెబ్సైట్లు, అప్లికేషన్ల నిర్వహణని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కి బదలాయించటం, సొంతంగా స్టేట్ సెంటర్ ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన ఉద్యమాన్ని ఎవరు ముందుండి నడిపించారు? ఈ విశాఖ ఉక్కు పరిశ్రమకి శంకుస్థాపన ఎవరు చేశారు? విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగినటువంటి ఉద్యమాన్ని తెన్నేటి విశ్వనాథం ఈయన నడిపించారు. 1971వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ఈ ఉక్కు పరిశ్రమకి శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? దీనిని ఏ పథకంలో భాగంగా తీసుకొచ్చారు? ఎప్పుడు ప్రారంభించారు? 2020 సెప్టెంబర్ 28వ తేదీన. వాల్టా చట్టం 2003 ప్రకారం దీనిని ఈ వైఎస్ఆర్ జలకళ పథకాన్ని దీంట్లో భాగంగా తీసుకొచ్చారు. అగ్రవర్ణ పేద మహిళలకి ఏడాదికి 15,000 రూపాయలు ఇచ్చే దిశగా ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేయాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సదరం విధానంలో భాగంగా ధృవీకరణ పత్రాలని ఎవరికి జారీ చేస్తారు? ఎవరికి? దివ్యాంగులకి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం ఉద్దేశించిన పథకాల అమలు పర్యవేక్షణకై పనిచేస్తున్న డిఆర్డీఏలని కేంద్ర ప్రభుత్వం ఏ పథకం కింద ఏర్పాటు చేసింది? డిఆర్డీఏ అడ్మినిస్ట్రేషన్ స్కీమ్ 1999 కింద. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యావరణ పర్యవేక్షణకి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించింది? జస్టిస్ బి శేషసేనారెడ్డి. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్ని ఎప్పుడు ప్రారంభించారు? 2019 అక్టోబర్ 15వ తేదీన. సేవా వజ్రం, సేవా రత్నం, సేవా మిత్ర పథకాలు దేనికి సంబంధించినవి? ఏపీ వాలంటీర్ వ్యవస్థకి. పోలవరం ప్రాజెక్ట్ని ఏ నదిపైన నిర్మిస్తున్నారు? ఏ సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు?
గోదావరి నది మీద నిర్మిస్తున్నారు. 2004వ సంవత్సరంలో శంకుస్థాపన అనేది జరిగింది. సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్కి ఎవరు ఎంపికయ్యారు? వేల్చేరు నారాయణ. కరోనా విపత్తులో ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాల్లో స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2021లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఏ స్థానాల్లో ఉన్నాయి? ఏపీ 3వ స్థానంలో, తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని ఏ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి తెలుపుతుంది? 13వ షెడ్యూల్లోని 8వ ఐటమ్ అన్నటువంటిది కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి తెలుపుతుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అనుసరించి అన్ని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టమ్ అమల్లో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. 2020-21 ఆర్థిక సంవత్సరం కోసం 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన మధ్యంతర నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి సిఫార్సు చేసిన పన్నుల వాటా ఎంత? 2.133%. తెలంగాణలోని హైదరాబాద్ బోయనపల్లి కూరగాయల మార్కెట్లోని బయో ఎనర్జీ ప్లాంట్లో కూరగాయల వ్యర్థాలని ఉపయోగించి రోజుకి ఎన్ని యూనిట్ల విద్యుత్ బయోఫ్యూయల్ని తయారు చేస్తున్నారు? రోజుకి 500 యూనిట్ల విద్యుత్ని తయారు చేస్తున్నారు. సైబర్ మోసాల మీద అవగాహన కల్పించటం కోసం సైబర్ యోధాని ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? తెలంగాణ. జాతీయ ఆరోగ్య గణాంకాల నివేదిక 2019 ప్రకారం ఎంతమంది జనాభాకి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉన్నారనే నిష్పత్తిలో తెలంగాణ ఏ స్థానంలో నిలిచింది? 15వ స్థానం. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ కింద తెలంగాణకి ఎన్ని కోట్ల రూపాయల్ని కేటాయించింది? 392 కోట్లు. ఇటీవల హైదరాబాద్కి చెందిన అంతరిక్ష పరిశోధనల సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థతో? ఇస్రో. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రకటించిన ప్రకారం తెలంగాణ రాష్ట్రం జీహెచ్ఎంసీ పరిధిలో నెలకి ఇంటింటికి ఎన్ని లీటర్ల తాగునీటిని ఉచితంగా అందిస్తోంది? 20,000 లీటర్లు. 2019-20కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జీఎస్టీపీ ఎంత? ఆంధ్రప్రదేశ్ 9,72,782 కోట్లు, తెలంగాణ 9,69,604 కోట్లు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగ భృతికి సంబంధించి కేటాయింపులు ఇవ్వబోతున్న నేపథ్యంలో 2018లో ఎన్నికల మేనిఫెస్టోలో ఎంత నిరుద్యోగ భృతిని టీఆర్ఎస్ ప్రకటించింది? 3,016 రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో 2014తో పోలిస్తే ఎంత శాతం పచ్చదనం పెరిగిందని ఇటీవల తెలంగాణ ఆర్థిక మంత్రి తెలిపారు? 3.67%. బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంయుక్తంగా స్థాపించిన టాటా బోయింగ్ ఏరోస్పేస్లో బోయింగ్ విమానాల వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్స్ని తయారు చేయటం కోసం ప్రొడక్షన్ లైన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? హైదరాబాద్లోని ఆదిబట్లలో టాటా బోయింగ్ ఏరోస్పేస్ యూనిట్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జలాల పంపకం మీద బచావత్ ట్రిబ్యునల్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది? ఏ రాష్ట్రాల మధ్య వివాదాల్ని ఈ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది? 1969వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన బచావత్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఏపీ మధ్య వివాదాల్ని పరిష్కరిస్తుంది. తెలంగాణలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎన్ని ఎత్తిపోతల పథకాలకి నాబార్డ్ సంస్థ నిధుల్ని సమకూర్చబోతోంది? 50 ఎత్తిపోతల పథకాలు. అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ సొసైటీ ఇచ్చే రుడాల్ఫ్ వి షిండ్లర్ క్రిస్టల్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. పౌర సేవల్లో భాగంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం మీద ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ని విజయవంతంగా చేపట్టారు? రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. ఇటీవల ఏరో ఇండియా 2021లో భాగంగా ఆవిష్కరించిన గరుడాస్త్ర మరియు దిశాని అనే జలంతర్గామి టార్పెడోలని ఎవరు డిజైన్ చేసి అభివృద్ధి చేశారు? డిఆర్డిఓ, బీడీఎల్, ఎన్ఎస్టీఎల్ కలిసి వీటిని అభివృద్ధి చేశారు. మిషన్ భగీరథ గురించి వివరించండి. ఎప్పుడు ప్రారంభించారు దీన్ని? 2016వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన. దీని కింద తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీటిని అందించాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. ఆస్తి పన్నుల వివరాల్ని వాట్సాప్ ద్వారా తెలియజేసేందుకు తెలంగాణ పురపాలక శాఖ ఏ పేరుతో సేవల్ని ప్రారంభించింది? తెలంగాణ ఈ పట్టణ సేవలు.
నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? ఏ వంశీయులు దీన్ని జరిపిస్తారు? ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర కెస్లాపూర్ అనే గ్రామంలో మెస్రం వంశీయులు దీన్ని జరిపిస్తారు. వరంగల్ జిల్లాలోని 12వ శతాబ్దం కాకతీయుల కాలం నాటి ఏ ఆలయానికి 300 ఏళ్ల తర్వాత మళ్లీ పూజలు పునః ప్రారంభమయ్యాయి? ముత్తారంలోని త్రికూటేశ్వర ఆలయం. స్మార్ట్ సిటీస్ మిషన్ ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? ఈ స్మార్ట్ సిటీ మిషన్ కింద తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని సిటీలు ఎంపికయ్యాయి? 2015వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 ఇందులో ఎంపికయ్యాయి. ప్రపంచంలో 2వ అతిపెద్ద గిరిజన వేడుక అయిన నగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? ఏ వంశీయులు దీనిని జరిపిస్తారు? నగోబా జాతర ఎక్కడ? కెస్లాపూర్, ముత్నూర్ దగ్గర ఉన్నటువంటి ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో ఇది జరుగుతుంది. మెస్రం వంశీయులు ఈ నగోబా జాతరని జరిపిస్తారు. దేశంలోనే తొలి జాతీయ సంకలిత తయారీ కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారు? ఎక్కడ? హైదరాబాద్లో. తెలంగాణ వాణిజ్య పన్ను శాఖ రాబడిలో గత ఏడాదితో పోలిస్తే ఎంత శాతం వృద్ధి నమోదైంది? 6.6%, మొత్తం 2526 కోట్లు. తెలంగాణ ప్రభుత్వం సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ని ఎన్ని కోట్ల రూపాయలతో వచ్చే బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతోంది? 1000 కోట్ల రూపాయలతో. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ఆర్థికంగా బలోపేతం చేయటం కోసం కార్గో మరియు పార్సిల్స్ సేవల్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2020 జూన్ 19వ తేదీన. ఆన్లైన్ చెల్లింపులకి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన T-Wallet రూపే కార్డుతో అనుసంధానం కావటానికి ఏ సంస్థ అనుమతిని ఇచ్చింది? NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. తెలంగాణ మొదటి మహిళా మేయర్గా ఎన్నికైన మహిళ ఎవరు? విజయలక్ష్మి. కృష్ణా జలాలకి సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లకి కృష్ణా బోర్డు ఎన్ని టీఎంసీల నీటిని కేటాయించింది? తెలంగాణకి 82.9 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 92.5 టీఎంసీలు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఎంత శాతం కేంద్రం భరిస్తుంది? మొత్తం 338 కిలోమీటర్లు. 2 దశల్లో దీన్ని చేపడతారు. కేంద్రం 50%, రాష్ట్రం 50% భరిస్తుంది. బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఇచ్చే జీనోమ్ వ్యాలీ ప్రతిభా పురస్కారానికి ఏ సంస్థ ఎంపికైంది? భారత్ బయోటెక్. ఏ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం 800 కోట్ల రుణాలతో వచ్చే 2 ఏళ్లలో పాడి రైతులకి ఆవులు, బర్రెల్ని అందించే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది? స్త్రీనిధి. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో షెడ్యూల్డ్ తెగల జనాభా దాదాపు ఎంత శాతం? 9.08%. తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల వివాహాలకి ఆర్థిక సహాయం అందించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఎంత ఆర్థిక సహాయం అందిస్తున్నారు? 1,116. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పరిశోధకులు అభివృద్ధి చేసిన మైక్రోస్కోప్ ఏది? క్రయోజెనిక్ స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం తెలంగాణలో అటవీ ప్రాంతం పెరుగుదల ఎంత శాతంగా ఉంది? 3.67%. తెలంగాణలో రిజర్వాయర్ల నిర్వహణ కోసం ఏ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది? డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనే పేరుతో. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన దినోత్సవం సందర్భంగా ఏ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు? కోటి వృక్షార్చన. చెక్ డ్యాం కట్టడాల్ని ఏ పథకం కింద భారీ స్థాయిలో నిర్మించటం జరిగింది? నీరాంచల్ నేషనల్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అన్నటువంటి పేరుతో. ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ 2020 జాబితాలో భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక నగరం ఏది? హైదరాబాద్. దేశంలో తొలిసారిగా గాలితో నింపే భారీ హ్యాంగర్ H-45ని ఏ విమానాశ్రయం సమకూర్చుకుంది? GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇటీవల ఏ రాష్ట్రం రెవెన్యూ శాఖ విధులకు సంబంధించి జాబ్ చార్ట్ ని తీసుకురాబోతోంది? తెలంగాణ. నగరాలు, పట్టణాల్లో సైక్లింగ్ ని ప్రోత్సహించటానికి C4C ఛాలెంజ్ ని ఎవరు తీసుకొచ్చారు? స్మార్ట్ సిటీస్ మిషన్. భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఏ పోర్టల్ ని తీసుకొచ్చింది? ధరణి పోర్టల్. 2021 ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు ఎక్కడ జరగబోతోంది? లేదా జీవశాస్త్రాలు, జీవ సాంకేతికతల అభివృద్ధికై నిర్వహిస్తున్న 18వ బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు ఎక్కడ ప్రారంభమైంది? హైదరాబాద్లో.
అంతరిక్ష సంబంధ ఉత్పత్తులకి సేవలకి దేశీయ ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దటానికి ఏ రాష్ట్రం అంతరిక్ష సాంకేతిక విధానాన్ని తీసుకురాబోతోంది? ఏ రాష్ట్రం? తెలంగాణ. గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ లో చేపడుతున్న RRRకి అంటే రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించిన మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం ఇస్తుంది? 50%. 2021 రబీ సీజన్లో వరి సాగు విస్తీర్ణంలో దేశంలోకెల్లా ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇండియన్ ఆయిల్ సంస్థ 600 కోట్ల రూపాయలతో ఇథనాల్ ప్లాంట్ ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? తెలంగాణలో. స్కోచ్ సంస్థ 2020కి సంబంధించి ఉత్తమ ఐటీ మంత్రిగా ఎవరిని ఎంపిక చేశారు? తెలంగాణ ఐటీ మంత్రి అయినటువంటి KTR. కరోనా విపత్తులో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2021లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఏ స్థానాల్లో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం, తెలంగాణ 5వ స్థానం. 2020-21లో ఐటీ ఎగుమతులకు సంబంధించి తెలంగాణ వృద్ధి ఎంత శాతం ఉండొచ్చని నాస్కామ్ అంచనా వేసింది? ఎంత శాతం? 7%. ఇక మిగిలినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఇండియాకి రిలేటెడ్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. జన్ ఔషధి కేంద్ర స్కీమ్ ని ఏ సంవత్సరానికల్లా అన్ని జిల్లాల్లో విస్తరింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 2024. ప్రపంచ పోటీతత్వ సూచి 2020లో భారతదేశ స్థానం ఎంత? 43వ స్థానం. యూనికార్న్ సంస్థలు అంటే ఏమిటి? మన దేశంలో 2020 చివరి నాటికి మొత్తం ఎన్ని యూనికార్న్ సంస్థలు ఉన్నాయి? యూనికార్న్ అంటే ఏంటి? $100 కోట్ల లేదా $1 బిలియన్ విలువైనటువంటి ఒక సంస్థని యూనికార్న్ సంస్థ అంటాము. మొత్తం 38 యూనికార్న్ సంస్థలు మన దేశంలో 2020 చివరి నాటికి ఉన్నాయి. ఇటీవల గ్రీన్ లదాఖ్ సౌర పార్క్ ని 7500 మెగావాట్ల సామర్థ్యంతో ఏ సంవత్సరానికల్లా పూర్తి చేస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు? 2023 నాటికి. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ని మన భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? 2004. తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్ కి చెందిన తేజస్ మార్క్ 2 క్షిపణిని ఏ సంస్థ తయారు చేస్తోంది? HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇటీవల వార్తల్లో నిలిచిన బార్మర్ చమురు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. వస్తు సేవల పన్నుని మొదటగా ఎప్పుడు ప్రవేశపెట్టారు? దీనికి సంబంధించి తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. ఇది 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ కి ఏ సంవత్సరంలో యునెస్కో నేషనల్ హెరిటేజ్ సైట్ గుర్తింపు వచ్చింది? 1999. వర్షపాతాన్ని కొలిచే సాధనం ఏది? భారత వాతావరణ శాఖ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? వర్షపాతాన్ని కొలిచే సాధనం ఏది? రెయిన్ గేజ్. ఏ శాఖ కింద భారత వాతావరణ శాఖ పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఏ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది? కోవిషీల్డ్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2015 జూన్ 25. వ్యాక్సిన్ కొరకు రిజిస్టర్ చేసుకునేందుకు వీలుగా తీసుకొచ్చిన మొబైల్ యాప్ పేరేమిటి? కోవిన్ పోర్టల్. ఇండియా, పాకిస్తాన్ మధ్య 2008లో జరిగిన ఏ ఒప్పందం ప్రకారం 2 దేశాలు తమ ఖైదీల జాబితాని మార్చుకుంటున్నాయి? ద ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1948 కింద. వస్తు సేవల పన్నుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1958వ సంవత్సరం. నౌకాదళానికి చెందిన 8వ ల్యాండింగ్ క్రాఫ్ట్ యూటిలిటీ యుద్ధ నౌకని ఎక్కడ మోహరించనున్నారు? అండమాన్ నికోబార్ దీవులు. కరోనా వైరస్ ని ఎదుర్కొనే ఆయుర్వేద ఫార్ములాల సామర్థ్యాన్ని పరీక్షించటానికి కేరళలోని ఆర్య వైద్యశాల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? CCMB. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఫెలోషిప్ కి ఎంపికైన శాస్త్రవేత్త ఎవరు? డాక్టర్ సుబ్బారావు M. గవరవరపు. ఇటీవల WHO అత్యవసర అనుమతినిచ్చిన ఫైజర్ టీకాని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఫైజర్ బయోఎన్టెక్. ఇటీవల తమ యొక్క దేశ ఐక్యతని, చరిత్రని చాటి చెప్పేలాగా తమ జాతీయ గీతానికి సవరణ చేసిన దేశం ఏది? ఆస్ట్రేలియా. మన దేశంలో కరోనా వైరస్ ని మహమ్మారిగా ప్రకటించిన తొలి రాష్ట్రం ఏది? హర్యానా.
సాగు చట్టాల గురించి రైతులు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒప్పంద సేద్యం గురించిన చట్టాన్ని వివరించండి. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన పథకానికి 6 ఏళ్లకు గాను ప్రస్తుత బడ్జెట్లో ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించారు? 64,180 కోట్లు. ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వటానికి ప్రస్తుత బడ్జెట్లో ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించారు? 35,000 కోట్లు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం గురించి తెలపండి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దీన్ని తీసుకొచ్చారు. ఆర్టికల్ 21A కింద ఇంక్లూడ్ చేశారు. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకి ఉచిత మరియు నిర్బంధ విద్యను దీని కింద అందజేస్తారు. కోవాక్సిన్ టీకా సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి ఇటీవల భారత్ బయోటెక్ సంస్థతో అమెరికాకి చెందిన ఏ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఏ సంస్థ? ఆక్యుజెన్ సంస్థ. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని నిరర్ధక ఆస్తుల సంక్షోభాన్ని పరిష్కరించటం కోసం ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఏ బ్యాంకును నెలకొల్పుతామని ప్రకటించారు? బ్యాడ్ బ్యాంక్. భారతదేశ వాణిజ్య లోటు 2021 జనవరి నెలలో ఎన్ని కోట్ల డాలర్లకు చేరింది? 1,475 కోట్ల డాలర్లు. నోటాని సాధారణ ఎన్నికల్లో ఉపయోగించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పటం జరిగింది? PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2013. మయన్మార్ సైన్యం ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరిని నియమించింది? మైంట్ స్వే. 2020లో అత్యంత ప్రాచుర్యం పొందిన హిందీ పదంగా గుర్తింపు పొంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి ఎక్కిన పదం ఏది? ఆత్మనిర్భరత. విద్యుత్ వాహనాల్ని ప్రోత్సహించి కాలుష్యానికి అడ్డుకట్ట వేయటం కోసం తెలంగాణ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన పాలసీ ఏది? ద తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-2030. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 కింద భారత రక్షణ రంగంలో FDI వాటాని 49% నుంచి ఎంత శాతానికి పెంచారు? 74%. జూన్ 1వ తేదీ అంటే 2021 జూన్ 1వ తేదీ నుంచి బంగారు ఆభరణాల మీద హాల్ మార్క్ ని తప్పనిసరి చేసిన నేపథ్యంలో హాల్ మార్క్ లో ఏ వివరాలు ఉంటాయో తెలపండి. స్మార్ట్ సిటీస్ మిషన్ పథకం గురించి వివరించండి. 2015లో ఇది స్టార్ట్ చేశారు. రైల్వేకి సంబంధించి దక్షిణ మధ్య రైల్వేకి 2021-22 బడ్జెట్లో ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించారు? 6,789 కోట్లు. అమెజాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా జెఫ్ బెజోస్ స్థానంలో ఎవరు రాబోతున్నారు? ఆండీ జాసీ. తేజస్ MK1 యుద్ధ విమానాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థతో 48,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకుంది? HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. కేంద్ర దర్యాప్తు సంస్థ తాత్కాలిక డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ప్రవీణ్ సిన్హా. ఇటీవల అణ్వాయుధాల్ని మోసుకెళ్లగల ఏ బాలిస్టిక్ క్షిపణిని పాకిస్తాన్ విజయవంతంగా ప్రయోగించింది? గజ్నవి క్షిపణి. మన దేశంలో సముద్ర తీరంలో ఏర్పాటైన తొలి సమీకృత ఉక్కు కర్మాగారం ఏది? విశాఖ ఉక్కు కర్మాగారం. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ని ఎవరు విడుదల చేస్తారు? పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ల అంశంలో అత్యధిక మరియు అత్యల్ప స్కోర్ సాధించిన రాష్ట్రాలేవి? ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ని ఎవరు ఇస్తారు? నీతి ఆయోగ్. అత్యధికం తమిళనాడు, అత్యల్పం బీహార్. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? ఫిబ్రవరి 4వ తేదీన. భారత రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని దాటి ఏ లక్ష్యం వైపుగా వెళ్లాలని రక్షణ మంత్రి సూచించారు? మేక్ ఇన్ ఇండియా దాటి మేక్ ఫర్ వరల్డ్ అన్నటువంటి లక్ష్యం వైపుగా వెళ్లాలని సూచించారు. మన దేశంలో వర్షపాతం, శీతోష్ణ స్థితిని బట్టి పంట కాలాలని ఎన్ని రకాలుగా విభజిస్తారు? పంటల సాగు పద్ధతులు, సాగు రకాల గురించి వివరించండి. 2020-21 బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 20,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఏ సంస్థని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు? డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్. 2021-22కు సంబంధించి మన స్థూల దేశీయోత్పత్తిలో రక్షణ రంగానికి చేసిన కేటాయింపుల వాటా ఎంత? 1.63%. గత 30 సంవత్సరాలుగా పాకిస్తాన్ కాశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తోంది? ఫిబ్రవరి 5వ తేదీన. ఇటీవల ఏ దేశం చైనా ప్రభుత్వ రంగ సంస్థ తయారు చేసిన సినోఫార్మ్ టీకాని 18 నుంచి 60 ఏళ్ల మధ్య వాళ్ళకి సూచించింది? పాకిస్తాన్. ఇటీవల కేంద్రం ప్రతిపాదించిన హరిత పన్ను లేదా గ్రీన్ ట్యాక్స్ గురించి వివరించండి. దేశవ్యాప్తంగా తీగ మార్గాలు, కేబుల్ కార్లు, ఏటవాలు రైలు మార్గాలు వంటి వాటిని ఇటీవల ఏ శాఖ పరిధిలోకి చేర్చారు? కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ.
వికీపీడియాలో ఇంగ్లీష్లో ఉన్న సమాచారాన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ఐటీ శాఖ ఏ ప్రాజెక్ట్ని చేపట్టింది? ఇండిక్ వికీ ప్రాజెక్ట్ని. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలకి ఆదాయ లోటు గ్రాంట్ కింద ఎన్ని కోట్ల రూపాయల్ని మంజూరు చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2,94,514 కోట్లు. జాతీయ రవాణా అభివృద్ధి కమిటీ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎస్టీకేఎంకి సంబంధించిన అత్యధిక ఆదాయం పొందుతున్న దేశం ఏది? భారతదేశం. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక 2021 సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్ రంగ నిరర్ధక ఆస్తులు ఎంత శాతం పెరగచ్చని అంచనా వేసింది? 13.5%. 2021 ఏప్రిల్తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు ఎంత శాతం నమోదు కావచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది? 10.5%. బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా 2021 వేడుకల్లో భాగంగా రక్షణ తయారీ పరికరాల ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమాన్ని రక్షణ మంత్రి ప్రారంభించారు? ఐడెక్స్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ గురించి వివరించండి. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు రక్షణ మంత్రి? స్టార్టప్ మార్థాన్. ఉరుములు, పిడుగుల విపత్తుల మీద పరిశోధన కోసం దేశంలో తొలిసారిగా ప్రయోగ వేదికని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఒడిశాలోని బాలేశ్వర్లో. పర్యావరణ ప్రభావ అధ్యయనం లేదా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏమిటి? ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విధానాల్ని వివరించండి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్న అమెరికా దేశ ఆర్థిక వ్యవస్థని మళ్లీ అభివృద్ధి వైపుగా తీసుకెళ్లటం కోసం ఇటీవల ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు? 1.9 ట్రిలియన్ డాలర్లు. వస్తు సేవల పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ప్రస్తుతం జీఎస్టీ పరిధిలోకి రాని ఉత్పత్తులేవి? 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ప్రకారం వస్తు సేవల పన్ను 2017 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం జీఎస్టీ పరిధిలోకి రాని ఉత్పత్తులేవి? పెట్రోలియం ఇలాంటివన్నమాట. ఈ ఉత్పత్తులు ఇందులోకి రావు. దేశంలోని తొలి ఈ అసెంబ్లీ మరియు ఈ మంత్రివర్గం కార్యకలాపాలు జరుగుతున్న రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2025 కల్లా ఎన్ని కోట్ల డాలర్లకి ఈ అంకుర పరిశ్రమలు చేరే అవకాశం ఉంది? 18,000 కోట్ల డాలర్లు. ఇటీవల జనరల్ ఎస్కే తిమ్మయ్య మ్యూజియం ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు? కర్ణాటకలోని మడికేరిలో. స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏమిటి? దీనిని ఎవరు చేపడతారు? స్వచ్ఛ సర్వేక్షణ్ అన్నటువంటిది వరల్డ్స్ లార్జెస్ట్ క్లీన్లీనెస్ సర్వే. ఎవరు చేపడతారు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. పంచాయతీలకి నిధులు ఎలా సమకూరుతాయి అన్నటువంటిది ఆర్టికల్ 280కి సంబంధించింది. ఇందులో ఫినాన్స్ కమిషన్ గురించి ఇది చెప్తుంది. కోబ్రా దళం అంటే ఏమిటి? దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ది కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూషన్ యాక్షన్ లేదా కోబ్రా అనేసి పిలుస్తాము. 2009లో దీనిని ఏర్పాటు చేశారు. విజయ్ హజారే ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించింది? క్రికెట్. హిమనీ నదాల మీద భూతాపం ప్రభావం పెరగటం వల్ల సంభవించే పరిణామాల గురించి వివరించండి. భారతదేశం చేపట్టాల్సిన చర్యల్ని వివరించండి. మన దేశంలోని ఎన్ని రాష్ట్రాలు చైనాతో సరిహద్దుని కలిగి ఉన్నాయి? ఇటీవల ఏ భారత భూభాగంలో చైనా షియావోకాంగ్ గ్రామాన్ని నిర్మించింది? 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం. అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా షియావోకాంగ్ గ్రామాన్ని నిర్మించింది. టెలిహెల్త్ అంటే ఏంటి? దీని ప్రయోజనాల్ని వివరించండి. పెట్టుబడుల ఉపసంహరణ కోసం తీసుకొచ్చిన నూతన ప్రభుత్వ రంగ సంస్థల విధానంలో ప్రభుత్వ వాణిజ్య సంస్థల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాలుగా. అవి 1 వ్యూహాత్మక రంగాలు, 2వది వ్యూహాత్మకం కాని రంగాలు. సాధారణ మోనోశాంట్ బీటీ పత్తి విత్తనాలతో పోలిస్తే జాతీయ పత్తి పరిశోధనా సంస్థ విడుదల చేసిన 7 రకాల బీటీ పత్తి విత్తనాల సాగు కాలం ఎంత తగ్గుతోంది? 30 రోజులు. ఆర్ఎన్ఏ ఆధారిత టీకాలు అనగానేమి? వాటిని ఎలా ఉత్పత్తి చేస్తారు? ఇందులో వైరస్ జీన్ని తీసుకొని అందులో డిఎన్ఏని సపరేట్ చేసి డిఎన్ఏ టెంప్లెట్ని తయారు చేస్తారు. ఆ డిఎన్ఏ టెంప్లెట్ నుంచి ఆర్ఎన్ఏని తయారు చేస్తారు. ఆ ఆర్ఎన్ఏని ఉపయోగించి వ్యాక్సిన్ని తయారు చేస్తారు. ఇటీవల అసోంమాల రహదారి నిర్మాణ కార్యక్రమానికి ఎవరు శంకుస్థాపన చేశారు? ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల వివాదాస్పదమైన న్యూయార్క్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానం ఏమిటి? ఫిబ్రవరి 5వ తేదీని కశ్మీర్ అమెరికన్ డేగా జరుపుకోవాలి అనేసి. ఇటీవల ఆసియా ఎన్విరాన్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డుకి మన భారతదేశం నుంచి ఎంపికైన తొలి అధికారి ఎవరు? సాస్మితా లెంకా.
నానో టెక్నాలజీ అంటే ఏమిటి? వివిధ రంగాల్లో దీని ఉపయోగాలను తెలపండి. సైబర్ నేరాల గురించి తెలపండి. వీటిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం తీసుకొచ్చిన సైబర్ భద్రతా చట్టాల్ని, వివిధ కార్యక్రమాల్ని వివరించండి. జాతీయ విద్యా విధానం 2020 గురించి వివరించండి. ఇటీవల నందాదేవి హిమనీ నదం కరిగి మంచు చర్యలు విరిగిపడిన ధౌలి గంగా నది ఏ నదికి ఉపనది? అలకనంద నదికి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు? 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019. స్వదేశ్ దర్శన్ ప్రాజెక్ట్ ని ఎప్పుడు తీసుకొచ్చారు? టూరిజం రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. ఎప్పుడు తీసుకొచ్చారు స్వదేశీ దర్శన్ ని? 2014-15 సంవత్సరంలో. మయన్మార్ సైనిక తిరుగుబాటు గురించి వివరించండి. స్వామిత్వ పథకం అంటే ఏమిటి? దీనిని ఎవరు అమలు చేస్తున్నారు? కేంద్ర పంచాయతీరాజ్ శాఖ. కరోనాకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కునే నేపథ్యంలో ఏ సంస్థకి చెందిన నిపుణుల బృందం చైనాకి చేరుకుని అక్కడ పరిశోధనలు నిర్వహించారు? ఏ సంస్థ? ప్రపంచ ఆరోగ్య సంస్థ. చైనా అణు పరీక్షల్ని గుర్తించటానికి వీలుగా అమెరికా గూఢచర్య సంస్థ, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ తో కూడిన బృందం నందాదేవి హిమనీ నదం మీద రేడియో ధార్మిక పరికరాన్ని ఏ సంవత్సరంలో అమర్చారు? 1965వ సంవత్సరంలో. ఏ ప్రాజెక్ట్ కింద సామాన్య ప్రజల్ని సైబర్ క్రైమ్ వాలంటీర్లుగా నమోదు కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది? ఏ ప్రాజెక్ట్? ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రాజెక్ట్, I4C ప్రాజెక్ట్. ది నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ స్పిరిచువాలిటీ డైలాగ్ అండ్ సర్వీస్ సంస్థ ప్రపంచ పౌరసత్వ రాయబారి హోదాని ఎవరికి కల్పించారు? శ్రీ రవిశంకర్. LIC తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకి రానున్న సందర్భంగా IPO పరిమాణంలో ఎంత శాతాన్ని పాలసీదారులకి కేటాయించబోతున్నారు? 10%. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనాల ప్రకారం 2030 నాటికి ఇంధన వినియోగంలో భారతదేశ స్థానం ఎంత? 3వ స్థానం. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2018 సెప్టెంబర్ 1వ తేదీన. క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు తెలపండి. బిట్ కాయిన్, లైట్ కాయిన్, ఎథీరియం, బిట్ కాయిన్ క్యాష్ ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీకి ఎగ్జాంపుల్స్ గా చెప్తాము. వ్యాక్సిన్ హెసిడెన్సీ అంటే ఏమిటి? దానికి గల కారణాలు తెలపండి. వ్యాక్సిన్ హెసిడెన్సీ అంటే ఏంటి? వ్యాక్సినేషన్ సర్వీసెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నా కూడా ఆ వ్యాక్సిన్స్ ని తీసుకోవటానికి సుముఖత చూపించకపోవటాన్ని వ్యాక్సిన్ హెసిడెన్సీ అంటాము. ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ త్రైపాక్షిక ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది? ఇటీవల ఏ దేశం ఈ ఒప్పందం నుంచి ఉపసంహరించుకుంది? భారత్, జపాన్ మరియు శ్రీలంకల మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది. శ్రీలంక ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది. పార్లమెంట్ ఆమోదించిన చట్టాల అమలును నిలిపివేయగల అధికారం గవర్నమెంట్ కి రాజ్యాంగం కల్పిస్తుందా? అవును. ఆసియన్ పైవట్ స్ట్రాటజీ ఏ దేశానికి చెందింది? USA. అంగారకుడి మీద చైనా ప్రయోగించిన మొదటి వ్యోమనౌక ఏది? తియాన్వెన్-1. కోవిడ్-19 కి సంబంధించి భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ఏది? కోవాక్సిన్. హలేబీడులోని కేదారేశ్వర ఆలయం, అమృతపురంలోని అమృతేశ్వర ఆలయం, బేలవాడిలోని వీరనారాయణ ఆలయం ఇవన్నీ ఏ హొయసల రాజు పాలనలో నిర్మించారు? 2వ వీరబల్లాల. కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఏమిటి? ఏ పాలసీలో భాగంగా మనం ఈ ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగింది? భారతదేశంలోని కలకత్తా పోర్ట్ అలాగే మయన్మార్ లోని సిత్వే సీ పోర్ట్ కి సంబంధించి ఈ కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ని చేపట్టారు 2008వ సంవత్సరంలో. దేశవ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ చెల్లింపులకి మినిమం బ్యాలెన్స్ నిబంధనల్ని ఎవరు రద్దు చేశారు? NHAI. అణ్వాయుధాల నిషేధ ఒప్పందం ఏంటి? ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? దీంట్లో భారతదేశం భాగస్వామిగా ఉందా? అణ్వాయుధాల నిషేధ ఒప్పందం లేదా TPNW అంటాము. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2017 జూలై 7వ తేదీన దీన్ని తీసుకొచ్చిన 2021 జనవరి 22 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇందులో భారతదేశం భాగస్వామిగా లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని ఏ సెక్షన్ ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలోని పోస్టుల్ని తొలగించమని అధికారం ఉంటుంది? ఐటీ చట్టం 2000 కింద ఉన్నటువంటి సెక్షన్ 69A అన్నటువంటి దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఇదిగో దీంట్లో ఉన్నటువంటి పోస్టుల్ని తొలగించండి అనేసి సోషల్ మీడియాని అడిగే అధికారం ఉంటుంది. గాల్వాన్ లోయలో గత ఏడాది జరిగిన ఘర్షణలో చైనాకి చెందిన 45 మంది సైనికులు మరణించినట్టుగా ఏ దేశ వార్తా సంస్థ TASS అన్నటువంటిది తెలిపింది? రష్యా.
ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ నూతన సీఈఓ కమ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆదిత్య మిట్టల్. తమ నెట్వర్క్ పరిధిలో బిట్ కాయిన్ల కొనుగోలు విక్రయాలకు వీలు కల్పిస్తూ ఏ ఆర్థిక సేవల కంపెనీ నిర్ణయం తీసుకుంది? మాస్టర్ కార్డ్. ఇటీవల ఉత్తరాఖండ్ వరదల్లో సహాయం అందించిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఏ సంస్థ ఆదేశాల మేరకు పనిచేస్తాయి? ఎన్డీఎంఏ. యువ స్టార్ స్ప్రింటర్ హిమా దాస్ని ఇటీవల డీఎస్పీగా ఏ రాష్ట్రం నియమించింది? అసోం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కార్మికులకి సొంత రాష్ట్రాల్లో ఉపాధి కల్పన కోసం ఏ పోర్టల్ని ఆవిష్కరించింది? శ్రామిక శక్తి మంచ్ పోర్టల్. అమృత్ మిషన్ ఏంటి? ఏ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు? అమృత్ అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2015వ సంవత్సరం జూన్ 25వ తేదీన దీన్ని తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది దీనికి సంబంధించిన నోడల్ అథారిటీ. విల్లీస్ టవర్స్ వాట్సన్ సర్వే ఈ సంవత్సరం మన దేశంలో ఉద్యోగుల జీతాలు సగటున ఎంత శాతం పెరగొచ్చని అంచనా వేసింది? 6.4%. 2025 నాటికి భారతదేశంలో టీబీని నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్ స్ట్రాటజీ ప్లాన్ ఫర్ టీబీని ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? 2017. ఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020గా ఎవరు నిలిచారు? మానస వారణాసి. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఏ సంవత్సరం నుంచి యునెస్కో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుతోంది? ఫిబ్రవరి 13వ తేదీన జరుపుకుంటాము. 2012 నుంచి యునెస్కో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుతోంది. వినియోగదారుల సూచి అంటే ఏమిటి? దీనిని ఎవరు విడుదల చేస్తారు? వినియోగదారుల సూచి లేదా సిపిఐ అంటాము. ఎవరు విడుదల చేస్తారు? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నటువంటిది విడుదల చేస్తుంది. ఇటీవల తమ దేశంలో కవరేజ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తోందన్న కారణంతో ఏ దేశం బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రసారాలను నిలిపివేసింది? చైనా. ఇటీవల మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ పివి సంజయ్ కుమార్. ఇటీవల మయన్మార్లో వ్యక్తిగత గోప్యతా పరిరక్షణ కోసం ఏ చట్టం ముసాయిదాని తయారు చేశారు? సైబర్ భద్రతా చట్టం ముసాయిదా. తెల్ల రక్త కణాల్లో యాంటీబాడీల్ని ఉత్పత్తి చేసే కణాలేవి? బి సెల్స్. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అర్జున్ మార్క్ 1Aని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఆర్డిఓ. మైక్రో బ్లాగింగ్ సైట్ అయినటువంటి ట్విట్టర్కి పోటీగా ఇటీవల తెరపైకి వచ్చిన దేశీయ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఏది? కూ ప్లాట్ఫామ్. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి పేరేమిటి? రికెట్స్, ఆస్టియోమలేషియా అన్నటువంటివి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? జన్ ధన్ ఖాతా ప్రయోజనాలేంటి? ఎప్పుడు తీసుకొచ్చారు? 2014వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీన. గూగుల్కి ప్రత్యామ్నాయంగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారతీయులకి నావిగేషన్ మ్యాప్స్ సేవల్ని అందించటం కోసం ఏ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది? ఇస్రో అలాగే మ్యాప్ మై ఇండియా. మన భారతదేశంలో 2వ ఎత్తైన పర్వతం ఏది? K2 శిఖరం. రోడ్డు ప్రమాదాల్ని నివారించటంలో భాగంగా 32వ రహదారి భద్రతా మాసోత్సవాల్ని ఎప్పుడు నిర్వహించారు? 2021 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు. మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ అంటే ఏంటి? దీనిని ఎవరు అమలు చేస్తారు? ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధిని ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద సెక్షన్ 46 కింద ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన దేశంలో అత్యవసర వినియోగం కోసం అందుబాటులో ఉన్న టీకాలేవి? ఈ టీకాల్ని అందించే కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ టీకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 2021 జనవరి 16వ తేదీ నుంచి మన దేశంలో టీకాల్ని అందించే కార్యక్రమం మొదలైంది. స్క్రీన్ షేరింగ్ ద్వారా సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి? కొన్ని స్క్రీన్ షేరింగ్ యాప్ పేర్లని తెలపండి. భారతదేశం ఏ పేరుతో మిగతా దేశాలకి వ్యాక్సిన్ని సరఫరా చేస్తోంది? వ్యాక్సిన్ మైత్రి. తమ వార్తలకి గూగుల్, ఫేస్బుక్ డబ్బులు చెల్లించాలంటూ ఏ దేశం చట్టం తీసుకొస్తామని చెప్పింది? ఆస్ట్రేలియా. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటైంది? ఏ ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు? 1985వ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. రసాయనాల్ని వదిలేసి పురాతన సాంప్రదాయ పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయం చేసేలాగా రైతుల్ని ప్రోత్సహించటానికి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేస్తోంది? పరంపరాగత్ కృషి వికాస్ యోజన. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వాళ్ళకి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులని ఎవరు ప్రదానం చేస్తారు? ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఆసియాలోనే ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు?
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవల్పట్టిలో. ఆత్మనిర్భర్ భారత్ కింద మన యుద్ధ దళాలకి ఇటీవల మన ప్రధాని ఏ యుద్ధ ట్యాంక్ని అందించారు? అర్జున్ మార్క్ 1A. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పంపిన ఏ వ్యోమనౌక 2021 ఫిబ్రవరిలో అంగారక కక్షలోకి విజయవంతంగా చేరింది? అమల్ అనే వ్యోమనౌక. పాకిస్తాన్కి చెందిన ఏ ఉగ్రవాద సంస్థ 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో భారత జవాన్ల మీద ఉగ్రదాడి చేసింది? జైష్ ఏ మహ్మద్ సంస్థ. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత పరిమితుల ప్రకారం ఘనపు మీటర్ గాలిలో PM10 వార్షిక సగటు ఎన్ని ఎంజీలకు మించకూడదు? 60 ఎంజీ. ఫాస్టాగ్ అంటే ఏంటి? ఇది ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది? ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ ఈ ఫాస్టాగ్ అన్నటువంటిది. RFID అన్నటువంటి టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటాము. పదే పదే ఇంధనాన్ని నింపుకునే అవసరం లేకుండా నడిచే జలంతర్గామి మంతా రేని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ లేదా సార్వభౌమ పసిడి బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? 2015. కనీస మద్దతు ధర లేదా MSP అంటే ఏంటి? మన దేశంలో ఈ ధరను ఎవరు నిర్ణయిస్తారు? CACP. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అన్నటువంటిది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఈ టీకా ఉత్పత్తి ప్రక్రియ ఏంటి? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసింది. ఇది DNA వ్యాక్సిన్. మన భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని కొలవటానికి ఏ సూచీలను ఉపయోగిస్తాము? టోకు ధరల సూచి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అలాగే వినియోగదారుల ధరల సూచి CPI కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సమాచార హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? ఈ చట్టంలోని సెక్షన్ 8(1) అన్నటువంటిది దేని గురించి ప్రస్తావిస్తుంది? 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. సెక్షన్ 8(1) అన్నటువంటిది వాణిజ్య గోప్యతకి సంబంధించింది. ఇస్రో మొట్టమొదటిసారిగా మన దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి ఏ వాహక నౌక ద్వారా పంపబోతోంది? PSLV C-51. దీని ద్వారా అమెజోనియా 1తో పాటుగా మొత్తం 19 ఉపగ్రహాల్ని కక్షలోకి ఇస్రో పంపింది. గూగుల్, ఫేస్బుక్ సెర్చ్ ఇంజన్లలో కనిపించే తమ వార్తలకి ఆయా వార్తా సంస్థలకి డబ్బులు చెల్లించాలని ఇటీవల ఆస్ట్రేలియా ఒక ముసాయిదా బిల్లును రూపొందించిన నేపథ్యంలో గూగుల్ ఏ వార్తా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? 7 వెస్ట్ మీడియా. మన భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ గోప్యతా హక్కు గురించి తెలుపుతుంది? ఏ అధికరణ? ఆర్టికల్ 21. నాస్కామ్ అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ IT పరిశ్రమ ఆదాయ వృద్ధి ఎంత? 2.3%. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? దీని యొక్క లక్ష్యం ఏంటి? 2000వ సంవత్సరంలో. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం ఫాస్టాగ్ విధానాన్ని ఎవరు అమలు చేస్తున్నారు? NHAI. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పరిశోధకులు అభివృద్ధి చేసిన మైక్రోస్కోప్ ఏది? క్రయోజెనిక్ స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్. ఢిల్లీలోని సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ ఆధ్వర్యంలోని ఇంటర్నెట్ షట్ డౌన్ ట్రాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం గత 8 సంవత్సరాల్లో ఇంటర్నెట్ సేవల రద్దు ఎన్ని రెట్లు పెరిగింది? 27 రెట్లు. ఓబీసీలలో 27% రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జస్టిస్ రోహిణి నేతృత్వంలో కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు? 2017వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన. స్పుత్నిక్ V టీకా ఏ దేశానికి చెందింది? దీన్ని మన దేశంలో ఏ సంస్థ ఉత్పత్తి చేస్తోంది? రష్యా దేశానికి చెందింది. దీన్ని మన దేశంలో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేస్తోంది. ఇటీవల మన ప్రధాని చెన్నైలో ఏ యుద్ధ ట్యాంక్ని మన సైనిక దళాలకు అందించారు? అర్జున్ MK-1A. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు ఎంత? 8.5%. DNA ప్రొఫైలింగ్ అంటే ఏమిటి? DNA టెక్నాలజీ నియంత్రణ బిల్లుని ఏ సంవత్సరంలో లోక్సభలో ప్రవేశపెట్టారు? 2018వ సంవత్సరంలో. షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? క్యూబా. ఉజ్వల్ డిస్కామ్ అష్యూరెన్స్ యోజనని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? 2015వ సంవత్సరం నవంబర్లో. ఉపా చట్టం అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటాము. ఈ చట్టం ఏంటి? ఏ సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చారు? 1967లో. కౌమార వ్యక్తుల సంరక్షణ చట్టం 2015కు తీసుకొచ్చిన సవరణ ఏది? ఏం సవరణ తీసుకొచ్చారు? ఇందులో పిల్లల యొక్క దత్తత అధికారాలు, చిన్నారుల పూర్తి డేటా మొత్తం జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర ఉంటుంది. అలాగే జువెనైల్ చట్ట పరిధి ఏదైతే ఉందో దాన్ని విస్తరించటం లాంటి కొన్ని సవరణల్ని తీసుకొచ్చారు. ప్రపంచంలో 4/3 క్రియాశీలక అగ్ని పర్వతాలు మనకి ఎక్కడ కనపడతాయి?
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది? మొతెరా స్టేడియం. దీన్నే తర్వాత నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్చారు. ఆసియాలోనే నోబెల్ ప్రైజ్ పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఏ రచనకు గాను ఈ అవార్డు లభించింది? రవీంద్రనాథ్ ఠాగూర్. గీతాంజలి రచనకు గాను. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి లేదా సార్క్లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 8. ఇటీవల ఏ పేరుతో స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ ని జనవరిలో వర్చువల్ ఫార్మెట్ లో నిర్వహించారు? ఎప్పుడు? 2021లో. ఎప్పుడు? ప్రారంభ్ అనే పేరుతో. సైన్స్ మరియు ఇంజనీరింగ్ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేయటంలో ప్రస్తుతం భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానం. ఫెమినా మిస్ ఇండియా 2021 విజేతగా ఎవరు నిలిచారు? వారణాసి మానస. క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రిప్టో కరెన్సీ వాడకాన్ని నిషేధించిందా? బిట్కాయిన్, లైట్ కాయిన్, ఎథీరియం, బిట్కాయిన్ క్యాష్ ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీకి ఎగ్జాంపుల్స్ గా చెప్తాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రిప్టో కరెన్సీ వాడకాన్ని నిషేధించిందా? నిషేధించలేదు. ఏ ఒప్పందం ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదలని 2100వ సంవత్సరం నాటికి 1.5 డిగ్రీ సెల్సియస్ కి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? పారిస్ ఒప్పందం ప్రకారం. COP21 ఎప్పుడు జరిగింది? 2015. ప్రతి సంవత్సరం అతి సంపన్నుల సంఖ్య పెరిగిపోతున్న దేశాల్లో భారతదేశ స్థానం ఎంత? 4వ స్థానం. మహాబాహు బ్రహ్మపుత్ర ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రం. IPL వేలంలో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన క్రిస్ మోరిస్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? దక్షిణాఫ్రికా. దేశంలో తొలిసారిగా గాలితో నింపే భారీ హ్యాంగర్ ని ఏ విమానాశ్రయం సమకూర్చుకుంది? GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇటీవల పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? తమిళసై సౌందరరాజన్. దేశీయంగా ఉత్పత్తి చేసిన 100వ K9 వజ్ర శతఘ్నిని ఏ సంస్థ భారత సైన్యానికి అప్పగించింది? ఏ సంస్థ? L&T ప్రైవేట్ లిమిటెడ్. నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్ రోవర్ ఏ గ్రహం మీద దిగనుంది? మార్స్. ఫేమ్ పథకం గురించి వివరించండి. ఈ పథకాన్ని ఏ ప్రణాళికలో భాగంగా తీసుకొచ్చారు? ఫేమ్ పథకాన్ని 2015వ సంవత్సరంలో ప్రారంభించారు. ఏ ప్రణాళికలో భాగంగా తీసుకొచ్చారు? NEMMP అంటే నేషనల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మిషన్ ప్లాన్ లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. మాండరిన్ అనే బాతు 119 ఏళ్ల తర్వాత ఏ రాష్ట్రంలో ఉన్న సరస్సులో కనిపించింది? అస్సాంలోని తీన్ సుఖియా అన్నటువంటి సరస్సులో. టైమ్ 100 ఫ్రాంచైజ్ లో భాగంగా భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న 100 మంది నాయకులు 2021 పేరిట విడుదల చేసినటువంటి టైమ్ 100 నెక్స్ట్ జాబితాలో ఏ భారతీయుడికి చోటు దక్కింది? చంద్రశేఖర్ ఆజాద్. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా ఉరిశిక్షని ఎప్పుడు ఎవరికి విధించారు? 1949వ సంవత్సరం నవంబర్ 15వ తేదీన గాంధీని చంపినటువంటి నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే వీళ్ళిద్దరికీ ఉరిశిక్షను విధించారు. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? దేని స్థానంలో నీతి ఆయోగ్ ని తీసుకొచ్చారు? 2015వ సంవత్సరంలో ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ని థింక్ ట్యాంక్ గా తీసుకురావటం జరిగింది. మార్స్ పైన అత్యంత అధునాతనమైన రోవర్ పర్సెవరెన్స్ ని ఏ సంస్థ విజయవంతంగా దించింది? నాసా. ధృవాస్త్ర యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ హెలీనాని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? DRDO. BS6 ప్రమాణాల్ని మన దేశంలో ఎప్పటి నుంచి ప్రవేశపెట్టారు? 2020 ఏప్రిల్ 1. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? గురుగ్రామ్. ఇటీవల బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెంచారు? 49% నుంచి 74%. ప్యారిస్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? అమెరికా ఏ సంవత్సరంలో ఈ ఒప్పందం నుంచి వైదొలిగి మళ్ళీ ఇటీవల చేరింది? ప్యారిస్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 2015వ సంవత్సరంలో. అమెరికా ఏ సంవత్సరంలో ఈ ఒప్పందం నుంచి వైదొలిగింది? 2020 నవంబర్లో. RBI నిర్దేశించిన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ని అన్ని మొబైల్ యాప్స్, ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకర్లు, ఇతర ఆర్థిక సేవల సంస్థలు పాటించేలా ఎన్ని నెలల గడువుని ఇచ్చింది? 6 నెలలు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? ఫిబ్రవరి 21. పని ప్రదేశాల్లో మహిళల మీద లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, సంస్కరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2013. మన దేశంలో ఫ్లడ్ లైట్లకి బదులుగా LED లైట్లని అమర్చిన మొదటి స్టేడియం ఏది? మొతెరా స్టేడియం. గ్రీన్ జువలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్డమ్ పేరుతో 250 ఎకరాల విస్తీర్ణంతో ప్రపంచంలోని అతిపెద్ద జూని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు?
గుజరాత్లోని జామ్నగర్లో. భారతదేశం అంగారకుడిపైకి మంగళ్యాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించింది? 2013. భారత్ మాల్దీవుల మధ్య జరిగే రక్షణ విన్యాసాల పేరేమిటి? ఎక్సర్సైజ్ ఎక్వెరన్. కార్పొరేట్ సామాజిక బాధ్యత లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది? భారతదేశం. 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేత ఎవరు? నవోమి ఒసాకా. ఇంతకు ముందు ఉండే ఏ పాలసీ స్థానంలో 2020లో కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2005. స్ప్లింటర్ నెట్ అంటే ఏంటి? వివరించండి. భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? బారన్ ఐలాండ్. ఇది ఎక్కడ ఉంది? అండమాన్ నికోబార్లో. డిజిలాకర్ అంటే ఏంటి? ఈ సౌకర్యాన్ని ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ దేనికి అందుబాటులోకి తెచ్చింది? పాస్పోర్ట్కి. భారత ఆర్థిక వ్యవస్థల్లో విప్లవాత్మకమైన సంస్కరణలైన పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ, ఎల్పిజి రిఫార్మ్స్ అంటాము. వీటిని ఏ ప్రధానమంత్రి హయాంలో తీసుకొచ్చారు? పివి నరసింహరావు హయాంలో 1991లో. గిరిజనులకి గ్రాంట్లను మంజూరు చేసే అధికారాన్ని రాజ్యాంగంలోని ఏ అధికరణ కల్పిస్తుంది? ఆర్టికల్ 275(1). సమాచార గోప్యతని సమాచార హక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలుపుతుంది? సెక్షన్ 8(1). అంగారకుడి మీద ఇటీవల ఏ రోవర్ని నాసా విజయవంతంగా ప్రవేశపెట్టింది? పర్సెవరెన్స్. ఎయాన్ పిఎల్సి నివేదిక ఈ సంవత్సరం భారతదేశంలో ఎంత శాతం వేతనాలు పెరుగుతాయని అంచనా వేసింది? 7.7%. దేశవ్యాప్తంగా లేబర్ సర్వేని చేపట్టబోతున్న లేబర్ బ్యూరో ఏ శాఖ కింద పనిచేస్తుంది? ఎన్ని అంశాలతో ఈ సర్వేని చేపడతారు? కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ 5 అంశాలతో ఈ సర్వేని చేపడుతున్నారు. రాష్ట్రపతి పాలనను గురించి తెలిపే అధికరణ ఏది? ఆర్టికల్ 356. ఇటీవల ఫైర్ లింబో స్కేటింగ్లో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి ఎవరు? జొన్నాదుల లిషిత. ఫ్లోరోసిస్ వ్యాధి దేని వలన వస్తుంది? ఎక్సెసివ్గా ఫ్లోరైడ్ ఉండటం వల్ల. అంగారక గ్రహం మీద ఉన్న ఏ బిలం మీద నాసా పర్సెవరెన్స్ రోవర్ని విజయవంతంగా దించింది? జెజెరో అనే బిలం మీద. ప్రపంచ జనరిక్ ఔషధాల మార్కెట్లో భారతదేశ వాటా ఎంత? 20%. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మొతెరా స్టేడియానికి ఏ పేరు పెట్టారు? నరేంద్ర మోదీ స్టేడియం. అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్స్ జాబితాలో భారత్కి చెందిన ఎవరు చోటు దక్కించుకున్నారు? అంజలి భరద్వాజ్. పులుల కోసం అతిపెద్ద కెమెరా ట్రాప్ వైల్డ్ లైఫ్ సర్వేని భారత ప్రభుత్వం ఎప్పుడు చేపట్టింది? 2018-19లో. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2019 ఫిబ్రవరి 24వ తేదీన. యువ భారత్ ది హీరోస్ ఆఫ్ టుడే పుస్తకాన్ని రాసింది ఎవరు? దేవేర్ సింగ్ భండారీ. నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్ రోవర్ సురక్షితంగా దిగటానికి ఉపయోగించిన పారాచూట్ ద్వారా ఏ రహస్య సందేశాన్ని అరుణ గ్రహం మీదికి పంపించారు? డేర్ మైటీ థింగ్స్ అన్నటువంటి రహస్య సందేశాన్ని. అల్జీమర్స్ వ్యాధికి అడ్డుకట్ట వేసే TGR-63 అణువును ఏ సంస్థకి చెందినటువంటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్కి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. PSUలలో వాటాల విక్రయం ద్వారా ఎన్ని కోట్ల రూపాయల్ని సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది? 1.75 లక్షల కోట్లు. కుబేరుల వృద్ధిలో ఏ దేశం ఆసియాలోనే మొదటి స్థానంలో నిలిచింది? ఇండోనేషియా. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు? CPCB యాక్ట్ 1974. ప్రస్తుత భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు ఎవరు? అరుణ్ కుమార్ మిశ్రా. వార్తల్ని తమ సెర్చ్ ఇంజన్లో ఉపయోగించుకున్నందుకు భారత వార్తాపత్రికలకి డబ్బులు చెల్లించాలని భారతీయ వార్తాపత్రికల సొసైటీ ఏ సంస్థని కోరింది? గూగుల్. సులభతర వ్యాపార నిర్వహణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? మొత్తం 190 దేశాలలో 69వ దేశంగా 69వ స్థానంలో మన భారతదేశం నిలిచింది. ఇటీవల కన్నుమూసిన సింగమనేని నారాయణ ఎవరు? కథా నవల రచయిత, సాహిత్య విమర్శకుడు. వానరాలకి సంబంధించి అత్యంత పురాతన శిలాజాల్ని శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు? అమెరికాలోని మోంటానాలో 6.59 కోట్ల ఏళ్ల నాటి శిలాజాన్ని కనుగొన్నారు. హిందూ వారసత్వ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1956. ఇందులోని సెక్షన్ 15(1)D గురించి వివరించండి.
బ్యాంకింగ్ రంగానికి చెందిన మొండి బకాయిల నిర్వహణకి 2021-22 బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఏ కంపెనీ ఏర్పాటు గురించి ప్రస్తావించింది? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ బ్యాడ్ బ్యాంక్ గురించి ప్రస్తావించింది. 2020లో ఏ 2 బ్యాంకుల్ని పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు? ఓబీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అలాగే యూబీఐ ఈ రెండింటిని పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు. ప్రతి వ్యక్తిలో 1 మిల్లీమీటర్ రక్తంలో ఎన్ని నానోగ్రాముల విటమిన్ డి ఉండాలి? 30 నానోగ్రాముల నుంచి 100 నానోగ్రాముల విటమిన్ డి అన్నటువంటిది ఉండాలి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా ప్రకారం 2021-22లో భారత వృద్ధి రేటు ఎంత శాతానికి చేరుకోగలదు? 13.7%. ఫైజర్ బయోఎన్టెక్ ఏ పద్ధతిని ఉపయోగించి వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేసింది? mRNA. భూ పరిశీలన ఉపగ్రహం GISAT-1ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏ వాహక నౌక ద్వారా పంపనుంది? GSLV-F-10. ఇటీవల అస్సాం పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఏ భారత స్టార్ స్ప్రింటర్ ని అస్సాం ప్రభుత్వం నియమించింది? హిమాదాస్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ FATF ఎప్పుడు ఏర్పాటైంది? ఈ సంస్థ పాకిస్తాన్ని ఏ జాబితాలో ఉంచింది? కాల్ ఫర్ యాక్షన్ అని ఏ జాబితాని పిలుస్తారు? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1989. ఇది పాకిస్తాన్ని ఏ జాబితాలో ఉంచింది? గ్రే లిస్ట్ లో ఉంచింది. కాల్ ఫర్ యాక్షన్ అనేసి ఏ లిస్ట్ ని పిలుస్తారు? బ్లాక్ లిస్ట్ ని. జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని నేషనల్ సైన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ ఏడాది థీమ్ ఏంటి? ఎప్పుడు జరుపుకుంటాం? ఫిబ్రవరి 28వ తేదీన. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల భవిష్యత్తు, విద్య, నైపుణ్యాలు, పని అన్నటువంటిది ఈ సంవత్సరం అంటే 2021 యొక్క థీమ్. అరుదైన వ్యాధుల దినంగా మనం ఏ రోజును జరుపుకుంటాము? భారతదేశానికి సంబంధించి ఒక వ్యాధిని అరుదైన వ్యాధిగా ఎలా నిర్వచిస్తారు? అరుదైన వ్యాధుల దినంగా మనము ఫిబ్రవరి 28వ తేదీని జరుపుకుంటాము. అరుదైన వ్యాధి అనేసి మన భారతదేశానికి సంబంధించి ఎలా నిర్వచిస్తారు? 2500 మందిలో ఒకరు లేదా అంతకన్నా తక్కువ వ్యాధితో బాధపడుతూ ఉంటే దాన్ని అరుదైన వ్యాధి అంటాము. మార్చిలో జరగనున్న అంటే 2021కి సంబంధించి మార్చిలో జరగనున్న సెరావీక్ సదస్సు 2021లో సెరావీక్ ప్రపంచ ఇంధన పర్యావరణ నాయకత్వ పురస్కారాన్ని ఎవరు అందుకోబోతున్నారు? నరేంద్ర మోదీ. నావికా యుద్ధ నౌకలకి ఇంధనం, సామాగ్రిని తీసుకెళ్లే ఫ్లీట్ సపోర్ట్ వెజల్స్ 5ని ఎక్కడ నిర్మించటానికి భారత నావికాదళం సిద్ధమైంది? విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ లోన్లీనెస్ అనే కొత్త మంత్రిత్వ శాఖని ఏ దేశం ప్రవేశపెట్టింది? జపాన్. ఇవి ఈ మంత్ ప్రాక్టీస్ బిట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.